నారాయణపేట జిల్లా కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు కాంగ్రెస్ నేత గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఇక గత ఏడాది 7 రోజుల నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించిన పంచాయతీ సెక్రటరియట్స్ అందులో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం ముందు సమ్మె చేశారు. జేపీఎస్ ఓపీఎస్ విధానాన్ని రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక మహిళా ఉద్యోగులకు ప్రెగ్నెన్సీ సమయంలో 4 నెలల కాలాన్ని తొలగించి 6 నెలల కాలం పొడిగించాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్క ఉద్యోగి కష్టపడితేనే దేశంలో తెలంగాణకి 13 అవార్డులు వచ్చాయని వారు స్పష్టం చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు. ఈ మూడింటి అనుమతి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఉద్యోగాలను లేదా ఉద్యోగాన్ని సృష్టించి ఆ నియామకం కోసం ప్రక్రియ చేపడుతుంది. మరి 2018 మొదట్లో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే 2018 పొందుపరచబడ్డదో, ఆమోదించబడ్డదో, దానికి తదనుగుణంగా గ్రామ స్థాయిలో సెక్రటరీస్ ను నియమించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునే కన్నా ముందు ఏప్రిల్ మే నెల 2 నెలలలో ఈ న్యాయశాఖ, ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ అనుమతులు తీసుకొని 31 ఆగస్టు 2018 రోజు 31 ఆగస్టు 2018 రోజు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి